గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్లోనే ఎందుకు కనెక్ట్ చేస్తారు, ఏసీ సప్లై ఎందుకు ఇస్తారు ట్రాన్స్ఫార్మర్కి, డీసీ సప్లై కూడా ఇవ్వచ్చు కదా. డీసీ సప్లై ఇస్తే ఏమవుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్ బిగిన్ అవర్ వీడియో. సో ట్రాన్స్ఫార్మర్ ఆన్ డీసీ సప్లై తెలవాలంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏసీ సప్లైలో ఏమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఏసీ సప్లైలో ఏముంటుంది, ఏసీ సప్లైలో ఉండేది ఏంటి, పాజిటివ్ పీక్ ఉంటుంది, నెగిటివ్ పీక్ ఉంటుంది. సో 2 పీక్స్ ఉంటాయి కాబట్టి టైం వేరియంట్ ఫ్లక్స్. ఈ ఫ్లక్స్ అనేవి టైంతో వేరీ అవుతాయి కాబట్టి ఏసీలో టైంతో ఫ్లక్స్ అనేవి వేరీ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు సప్లై ఇచ్చినావు, పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసి సప్లై ఇచ్చినప్పుడు పాజిటివ్ పీక్స్ ఉన్నప్పుడు ఫ్లక్స్ అనేటి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే, నెగిటివ్ సప్లై అంటే నెగిటివ్ పీక్లు ఉన్నప్పుడు సప్లై అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఫ్లక్స్ అనేది ఆల్టర్నేటింగ్గా ఈ కాయిల్తో లింక్ అవుతుంది. ఈ కాయిల్తో ఆల్టర్నేటింగ్గా లింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంతన్నా కరెంట్ ఉండని సెకండరీ మీద ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా మూవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ లోడ్ అనేది సెకండరీ మీద పడట్లేదు. సెకండరీ మీద పడకపోవడం డైరెక్ట్ పడతలేదు కాబట్టి కాయిల్ అనేది డ్యామేజ్ అవుతుందా అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్లక్స్ వ్యారీ అవుతున్నాయి కాబట్టి మనం సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకో, ఈ ఫ్లక్స్ అనేది లింకేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సెకండరీ సైడ్ ఎక్కువ టన్స్ ఉంటే అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. సో మనం ఇక్కడే నెక్స్ట్ సెకండరీ సైడ్ తక్కువ నెంబర్ ఆఫ్ టన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. సో మనము ఫ్లక్స్ అనేది వ్యారీ చేసుకోవచ్చు. ఫ్లక్స్ వ్యారీ అవుతుంది కాబట్టి మనం ఏసీ సప్లైతోని నెంబర్ ఆఫ్ టన్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, స్టెప్ అప్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టన్స్ సెకండరీ సైడ్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, స్టెప్ డౌన్ అవుతుంది. సో మనం కరెంట్ అనేది ప్రైమరీ నుంచి సెకండరీ ఐదర్ స్టెప్ అప్ అన్నా లేదా స్టెప్ డౌన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రైమరీ సైడ్ 25 వోల్ట్స్ అనేది ఇచ్చావు. సో ఈ నెంబర్ ఆఫ్ టన్స్ సెకండరీ సైడ్ డిక్రీజ్ ఉన్నాయి కదా, తక్కువ ఉన్నాయి కదా, తక్కువ ఉంటే ఏమవుతుంది, స్టెప్ డౌన్ అవుతుంది. స్టెప్ డౌన్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ టన్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత రావచ్చు, 20 వోల్ట్స్ రావచ్చు. సో వోల్టేజ్ తగ్గింది కాబట్టి వ్యారీ అవుతుంది కాబట్టి మనం స్టెప్ అప్ అనే చేసుకోవచ్చు, స్టెప్ డౌన్ అనే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం డీసీ తీసుకున్నప్పుడు డీసీలో ఏమవుతుంది, ఓన్లీ సింగిల్ పీక్ ఉండడం వల్ల డీసీలో ఏమవుతుంది, సింగిల్ పీక్ ఉండడం వల్ల ఫ్లక్స్ అనేది ఆల్వేస్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే సింగిల్ డైరెక్షన్లో ప్రైమరీ నుంచి సెకండరీకి మూవ్ అవుతుంది. ఫ్లక్స్ వ్యారీ అవ్వదు, ఫ్లక్స్ వ్యారియేషన్ అనేది ఉండదు, టైంతో వ్యారీ అవ్వదు. నెక్స్ట్ ఈ ఫ్లక్స్ వ్యారీ పోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది ప్రైమరీ వైండింగ్లో డైరెక్ట్ అటాక్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఫ్లక్స్ వ్యారీ అవుతలేదు, ఫ్లక్స్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో ఉంది. ఆల్వేస్ ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ అనేది రొటేట్ అవుతున్నాయి. రొటేట్ అవ్వడం వల్ల మనకి కాయిల్లో ఎంత ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటే ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ వల్ల రెసిస్టెన్స్ తగ్గితే ఆటోమేటిక్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది ఈ కాయిల్ అనేది డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇన్ కేస్ ప్రైమరీ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నా సరే ఆ కరెంట్ అనేది ప్రైమరీ నుంచి సెకండ్కి లింక్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ లింక్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ ఈ వైండింగ్ అనేది డ్యామేజ్ అవ్వకపోయినా సరే ఈ కరెంట్ అనేది డైరెక్ట్ లింక్ ఇక్కడ అవుతుంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టన్స్ తక్కువ ఉన్నాయి ఇన్ కేస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే. నెక్స్ట్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఈ కరెంట్ అనేది సెకండరీ టర్న్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దీని మీద ఇంపాక్ట్ కన్నా ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది, ఈ కాయిల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో డీసీలో యూజ్ పోవడానికి రీజన్ ఏంటి, ఫ్లక్స్ అనేది వ్యారీ అవ్వదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆ కరెంట్ అనేది డైరెక్ట్ లింక్ అవుతుంది సెకండ్ థింగ్. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ కరెంట్ వల్ల వైండింగ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది థర్డ్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుంది అంటే స్టెప్ డౌన్ కానీ స్టెప్ అప్ కానీ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఫ్లక్స్ అనేది వ్యారీ అవుతుంటేనే మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా మనకి స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫ్లక్స్ అనేవి ఒకటే డైరెక్షన్లో ఉండడం వల్ల నీకు నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసుకో డిక్రీజ్ చేసుకో, దానివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. సో స్టెప్ అప్కి కానీ స్టెప్ డౌన్కి కానీ ఈ డీసీ సప్లై అనేది సపోర్ట్ కాదు ఇవన్నీ. సో డీసీ సప్లై అనేది మనం ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయం, ట్రాన్స్ఫార్మర్లో మెయిన్ డైరెక్ట్ ఏంటంటే డీసీ సప్లై యూజ్ చేయడం వల్ల
కరెంట్ అనేది హై అమౌంట్ ఆఫ్ ఫ్లో కరెంట్ వైండింగ్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ఫ్లో వల్ల మనకేమవుతుంది వైండింగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డీసీ సప్లై అనేది ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేయం.